విగ్రహం కావాలి, పలానా చోట ఆ పార్కులో రంగాగారి విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నామని నన్ను అడిగిన వెంటనే నేను వెంటనే రంగాగారి అభిమానిగా నేను వెంటనే ఈ విగ్రహాన్ని నేను ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలాగే స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు జీవితాంతం ఆయన ప్రజల కోసం, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి. పేదలకు కష్టం వస్తే ఆ కష్టం ఆయన కష్టంలాగా భావించి అందరికీ కూడా ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఆయన తీర్చేవాళ్ళు. అందరికీ కూడా పేదలు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆయనకి కులం లేదు, మతం లేదు. ఆయన పేద బడుగు బలహీన వర్గాల వ్యక్తి, ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు అతను. అలాగే ఏ సమస్య వచ్చినా సరే ఆయన పేదలకి సమస్యలు తీర్చి పేదల పక్షానే ఉండే వ్యక్తి. అలాగే ఆయన ఆశయాలు ఆయన ఆశయాలు మొత్తం కూడా ప్రతి ఒక్కటి కూడా పేదల కోసమే జీవించాలన్నట్టుగా ఉండేది. అలాగే ఆయన ఎదుగుదలను చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజు ఎమ్మెల్యేగా నిరాహార దీక్షలో ఉన్న శ్రీ వంగవీటి మోహన్ రంగా గారిని ఆయన మరణానికి కారణమైన పరిస్థితులు. అలాగే వంగవీటి మోహన్ రంగా గారు ఎంతో ఒక అద్భుతమైన వ్యక్తి. ఇంతకుముందు కూడా అటువంటి వ్యక్తి రాలేదు, ఫ్యూచర్లో కూడా రాబోడు. ఎందుకంటే పేదల కోసం ప్రతి క్షణం ఆయన ఇప్పుడు కూడా తప్పించిపోతూ ఉండేవాడు. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి క్షణం కూడా పేదల కోసం పాటుపడుతూ పేదల కష్టాలు, పేదల అవసరాలు, పేదల జీవితాల్లో ఇంకా కూడా మెరుగ్గా ఉండాలని చెప్పేసి ఒక ఆలోచనతో ప్రతి క్షణం నిరంతరం పేదల కోసం పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారు. అలాగే రంగా గారి ఆశయాల్ని ఆయన పురిగిపుచ్చుకొని పేదల కోసం పాటుపడుతూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకున్న వ్యక్తిగా మనమందరం కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా మనమందరం కూడా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే రంగా గారు చనిపోయి 30 సంవత్సరాలు అయినా సరే ఇప్పటికి కూడా ప్రజల గుండెల్లో ఎప్పుడూ చిరస్థాయిగా సజీవంగా ఉన్నారు.